వినుచున్నారు. చనిపోయిన వారు లేపబడుచున్నారు. పేదలకు సువార్త ఇన్ని జరుగుతున్న సందర్భాలన్నింటిని బట్టి క్రింద రాయబడిన ఇప్పటి మాటను బట్టి ఒక విశేషమైన సందర్భం మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అన్నాడు. చూసారా, సువార్త ఎవరికి ప్రకటింపబడుతుందట? బీదలకు. బీదలకు మాత్రమే సువార్త ప్రకటింపబడుతుందా? అందరికీ ప్రకటింపబడుతుందా? డౌట్ పడకండి, ఓపెన్గా చెప్పండి, ఏం పర్వాలేదు. సువార్త బీదలకు మాత్రమే ప్రకటింపబడుతుందా? అందరికీ ప్రకటింపబడుతుందా? అందరికీ ప్రకటింపబడుతుందా? చూద్దాం, అందరికీ ప్రకటింపబడుతుందా లేదా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు ఏంటి? అందరికీ అంటే కదా సకల జనాలంటే, సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అంటే రాజ్య సువార్త లోకంలో అందరికీ ప్రకటింపబడుతుందా? బీదలకు మాత్రమే ప్రకటింపబడుతుందా? మరి ముందు చదువుకున్న మాటలో ఒక మాట మనకి ఎలాగ అర్థమవుతుందంటే, బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. మరి మీరు బీదలా ధనికులా? అమ్మా, మీరు బీదలా ధనికులా? ధనికులేనా? ఆలోచించండి. బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది అన్నాడు. మరొక చోట సకల జనులకు సువార్త ప్రకటింపబడుతున్నది అన్నాడు. సకల జనులకు సువార్త ప్రకటింపబడినప్పుడు ప్రత్యేకంగా బీదలకు సువార్త ప్రకటింపబడుతుందని ఎందుకు రాయించాడు? సకల జనులలో బీదలు లేరా? సకల జనులలో బీదలు ఉన్నారా లేరా? ప్రపంచ జనాభాలో బీదలు ఉన్నారా లేదా? మరి బీదలున్నప్పుడు బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది అన్న మాట, అందరికీ సువార్త ప్రకటింపబడుతున్నది అన్న ఈ మాట, రెండు ఎందుకు ఒకటి రాస్తే సరిపోతుందిగా? ఒకటి రాస్తే చాలు కదా. సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడుచున్నది అనొచ్చు కదా. అందులో పేదలు ఉంటారు, ధనికులు ఉంటారు, గుడ్డివారు ఉంటారు, కుంటివారు ఉంటారు, గూనివారు ఉంటారు, చెవిటివారు ఉంటారు, మూగవారు ఉంటారు. ఉంటారా ఉండరా? ప్రత్యేకంగా ఎందుకు ఇలా రాయబడింది అంటే, సకల జనులకు సువార్త ప్రకటింపబడుతున్నది అంటే సకల జనుల్లో బీదలు ఎవరో తెలియాలి. అది ఇక్కడ రీజన్. సకల జనులలో బీదలెవరు? సకల జనులలో బీదలెవరు? దేవుడు అంటున్నాడు, ఇందాక చదివాం కదా, 41వ కీర్తన 1వ వచనం చదవండి. కీర్తన 41 1వ వచనం. బీదలను కటాక్షించువాడు. కటాక్షించడం అంటే
కటాక్షించేటువంటి పదం ఎవరు వాడతారంటే దేవుడు నన్ను కటాక్షించాడు అంటాం, అవునా కదా? కటాక్షించటం అనేది, బీదలని కటాక్షించడం అనేది అర్థం ఏంటంటే బీదలకు దైవ కార్యం ఏదో జరగాలి అనేటటువంటి ఆశయంతో మాట్లాడుతున్నాడు అక్కడ. బీదల్ని కటాక్షించడం అంటే పేదోడు కనపడగానే ఒక 100, 200, 500, 1000 రూపాయలు నీకు నచ్చినంత డబ్బులు ఇమ్మని కాదు, వెంటనే ఇంత ఆహారం పెట్టేసి అన్ని అవతలకు పంపించేయమని కాదు, ఏదో ఒక గుడ్డ ముక్క ముఖాన్ని వేసి వెళ్ళిపోరా బాబు బీదోడా అని చెప్పడానికి కాదు. ఇక్కడ లేఖన ప్రకారంగా కటాక్షం పొందాలి, బీదవాడు కటాక్షం పొందాలి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అంటే ఏ బీదలనైతే మీరు కటాక్షిస్తారో అప్పుడు మీరు ధన్యులవుతారు. మీరేమవుతారు? ధన్యులవుతారు. అంటే బీదలను ఏం చేయాలి? మనం కటాక్షించాలి. కటాక్షిస్తే మీకు ఏమేమి ఆశీర్వాదాలు వస్తాయో 3వ వచనం వరకు చదువుకున్నాం. అది ఓకే, మీ రోగాలు అన్నీ దేవుడు తీర్చేస్తాడు. కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే బీదలను కటాక్షించాలి. బీదలను కటాక్షించాలి. బీదలను కటాక్షించడం అంటే పేదోడు కనపడగానే 10 రూపాయలు ఇవ్వటం, బిచ్చగాడు కనపడగానే 100 రూపాయలు పడేయటం కాదు. వాన్ని కటాక్షించాలి. అసలు నిజంగా బిచ్చగాడు కూడా బీదోడేనా అది కూడా తెలియాలి మనకు. ఇది ఇంకితం అంటారు దీన్ని. వివేకంతో ఆలోచించాలి. బిచ్చగాడైనంత లోపల బీదవాడా? కోట్లాధిపతులు ధనికుల? ఈ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బీదలెవరు దేవుడి దృష్టిలో మనకు తెలియాలి. కాబట్టి సామెతల గ్రంథంలో ఇంకొక మాట అంటున్నాడు, 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయము 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు. అమ్మో, బీదలను కనికరించేవాడు. కనికరం అంటే అర్థం తెలుసా? దేవుడు అన్నాడు ఒక మాట, నేను ఎవరిని కనికరించుదునో వారిని కనికరించుదును, ఎవరిని కఠినపరచుదునో నేను వారిని కఠినపరచుదును. అంటే కఠినపరిచే శక్తి, కనికరించే శక్తి అనేది ఏదో ఇంత ముద్దేస్తే తీర్చుకునేది కాదు. ఇది బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిస్తాడట. అంటే దేవుడికే అప్పిస్తావా? మీరు దేవుడికి అప్పిచ్చేస్తావా? నువ్వు ఇవ్వలేవా? ఎందుకు ఇవ్వలేవు? బీదల్ని కనికరిస్తే మీరు యెహోవాకు అప్పిచ్చినట్టు. బీదల్ని కనికరిస్తే మీరు యెహోవాకు అప్పిచ్చినట్టు. మరి బీదలు అనగానే ఏ బీదల్ని కనికరించాలి అది మీకు తెలియాలి. బీదలు అనగానే తిండి లేనివారు, బట్ట లేనివారు, గూడు లేనివారు, అనాథలుగా ఉన్నవారు, ఇలాగా మనం అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాం. అసలు బీదవారు ఎవరో తెలిస్తే దేవుని ఆలోచనలు మనకు అర్థమవుతాయి. అసలు బీదవారు ఎవరు మరి అది తెలుసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం ముందుకి. అర్థమైందా మీకు? అది తెలియాలి, అది క్లారిఫై కావాలి మనకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఎందుకు? ఏ ప్రాబ్లమా? ఏమైనా ప్రాబ్లం ఉందా? భూమి మీద డబ్బు కూర్చుకుంటే, సంపద కూర్చుకుంటే, ధనము కూర్చుకుంటే? ఇది సామాన్యంగా ఒక మనుష్యుడు చెప్పటం లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు
అన్నాడు. నా మాటలు అనుకోకండి, అయ్యగారు మరీ డబ్బు సంపాదించుకోవద్దు అంటున్నాడు అని అనుకోకండి. అది మీ ఇష్టం. నా ప్రకారం మీకు ఇష్టానికి వదిలేసా. నేను వద్దని చెప్పను, కూర్చుకోమని చెప్పను. ఎందుకంటే నాకు రిస్క్ వస్తుంది దేవుడితో రిస్క్ బాగుంటుందా? మనిషితో రిస్క్ అయితే కాస్త కూస్తో ఫైట్ చేయొచ్చు. దేవుడితో రిస్క్ అయితే అసలు ఫైట్ చేసే అవకాశమే లేదు. ఆయన కనపడాడు, నేను కనపడతా ఉంటా. కనపడని ఆయన్ని నేను ఎలా కొట్టేది? నన్ను ఆయన ఎలాగైనా కొట్టవచ్చు, కనపడతాను కాబట్టి ఆయనతో నేను రిస్క్ దలుచుకోలేదు. కాబట్టి ప్రియులరా, మీరు బాగా ఆలోచించండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే, మీరు డబ్బు ధనము ఈ లోకం ఏదో కూర్చుకోవటానికి దేవుడికి ఎందుకో ఇష్టం లేదు. నాకు కాదు. కూర్చుకొనవద్దు అన్నాడా, కొంచెం కూర్చుకోమన్నాడా? అంటే దాంట్లో ఏమాత్రం తేడా లేకుండా ఉంటుంది వాక్యం. చూడండి, అసలు వద్దంటున్నాడు. ఎందుకు వద్దని ఉంటాడు ఈయన? మీరు ఆలోచించండి. ఎందుకు వద్దని ఉంటాడు? భూమి మీద ధనం కూర్చుకుంటే ఎందుకు వద్దంటాడు? ఇక్కడ ఏమవుతుందంటే, భూమి మీద చిమ్మెటయు తుప్పును తినివేస్తాయి. ధనం కూర్చుకుంటే ఏమవుతాయి? చిమ్మెట. బట్టలు చిమ్మెట కొడుతున్నాయా? మీ ఎలకలు కొడుతున్నాయా? బొద్దింకలు కొడుతున్నాయా? పురుగులు కొడుతున్నాయా? దానికోసం వాటిని చంపడానికి మనం ఆ పొడి ఈ పొడి మందు రకరకాల పెన్సిల్ పెట్టి గీతలు గీస్తున్నావా లేదా? ఎందుకు? చీకిపోతున్నాయి బట్టలు, చిమ్మెట కొడుతున్నాయి, తుప్పు పడుతున్నాయి. తుప్పు పట్టే వస్తువులు తుప్పు పట్టిపోతున్నాయి. ఏమేమి వస్తువులు తుప్పు పడతాయి చెప్పండి? ఏమేమి వస్తువులు తుప్పు పడతాయి అమ్మా? గట్టిగా చెప్పండి. ఏం తెలవనట్టుగా కూర్చోకండి, బుద్ధుడు ప్రవేశించినట్టు. ఏమేమి తుప్పు పడతాయి? తుప్పు పట్టడానికి ఏమేమి పడతాయి? తుప్పు పట్టేది ఇనుము తుప్పు పడుతుందా? ఇంకా ఇత్తడి తెలియదు, వెండి తెలియదు, బంగారం తెలియదు. ఏమేమి తుప్పు పడతాయో నేను మీకు చెప్తాను ఇప్పుడు. జాగ్రత్తగా వినండి మీరు. ఇక్కడ ధనము కూర్చుకోవాలని అనుకునేవాడు ఈ విషయాలు తెలుసుకోవాలి. అంటే దేవుడి దృష్టిలో భూమి మీద ధనం కూర్చుకున్నంత మాత్రాన దేవుడి దృష్టికి పెద్ద ధనవంతుడు ఏం కాదు. అదే కదా పాయింట్ అవుట్. దేవుడే చెప్తున్నాడు కదా, ధనము కూర్చుకొనవద్దు అన్నాడు, కానీ ధనము కూర్చుకుంటున్నాడు. కూర్చుకుంటే కూర్చుకున్నావు, నువ్వు ధనం కూర్చుకున్నంత లోపల ధనవంతుడు కాదు నా దృష్టిలో అంటున్నాడు దేవుడు. దేవుడికి ఈ లోకంలో అంబానీ కూడా ధనవంతుడు కాదు ఆయన దృష్టిలో. అంబానీ కూడా పేదవాడే, అదాని కూడా పేదవాడే. ప్రపంచంలో ఉన్న కోటేశ్వర్లో మొట్టమొదటి ధనవంతుడు కూడా పేదవాడు, దరిద్రుడే దేవుడి దృష్టికి. మన దృష్టికి అబ్బో అంబానీ డబ్బున్నోడు. ఎందుకంటే మన కన్ను వేరు, దేవుడి కన్నులు వేరు. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుని తలంపులు ఆలోచనలోకి మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటి వరకు మానవులుగా ఆలోచించాం. డబ్బున్నోన్ని బాగా ధనవంతులు అనుకుంటున్నాం, డబ్బు లేనోన్ని అడుక్కు తినేటోన్ని పేదవాన్ని మనం దరిద్రులు పేదవారు అనుకుంటున్నాం. అంటే మనకు సరి అయిన ఆలోచన ఇప్పటి వరకు పుట్టలేదు. ఎందుకంటే మానవులుగా ఆలోచించాం. దేవుని ఆలోచనతో మనం ఆలోచించబోతున్నాం. ప్రియులరా, ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తారో అది మీ ఆలోచనకి విడిచిపెడుతున్నాను. బాగా ఆలోచిస్తే మీకు త్వరగా అర్థమవుతుంది. మరి ఏమేమి తుప్పుపడతాయి మన జీవితాల్లో? వాటి వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి? యాకోబు పత్రిక చూడండి, యాకోబు 5వ అధ్యాయం. యాకోబు 5వ అధ్యాయం
మొదటి నుండి చదువుతూ వెళ్దాం. యాకోబు 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ వెళ్దాం. చూడండి. ఇదిగో ధనవంతులారా, ఎవరు ధనవంతులు అంటే ఎవరు? భూమి మీద ధనం కూర్చుకున్న వాళ్ళు అనుకుంటున్నాగా. ఓకే. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి అంటున్నాడు. ధనవంతులకి వార్నింగ్. ధనము సమకూర్చుకునేటోడికి వార్నింగ్. ఇక ముందు ధనము సమకూర్చుకోను అని చెప్పుకునే వారికి వార్నింగ్. వార్నింగ్ ఎవరిది? వార్నింగ్ ఇచ్చేది ఎవరు? ఎస్ఐ గారు వార్నింగ్ ఇస్తే పర్లేదులే, సిఐ గారితో చెప్పి తప్పించుకోవచ్చు. సిఐ గారు వార్నింగ్ ఇస్తే డిఎస్పి గారితో చెప్పి తప్పించుకోవచ్చు. ఒకరి పైన ఒకరున్నారు, ఒకరి పైన మరొక అధికారి ఉన్నాడు. ఏదో అధికారి దగ్గర పోయి అయ్యా కొంచెం ఆ వార్నింగ్ తీసేసుకోమని చెప్పండి ప్లీజ్ అని తప్పించుకోవచ్చు. కానీ వార్నింగ్ ఇచ్చేది ఎవరో తెలుసా? సుప్రీం. ఎవరైనా సుప్రీం. సుప్రీం అంటే ఆయన కంటే పైన ఎవరు లేరుగా. వార్నింగ్ ఎవరు ఇచ్చేది? దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి? ఇహమందు ధనము కూర్చుకునే వారికి. ఎందుకు వచ్చావో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, ధనం కూర్చుకోవడమే పనిగా పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి ఈ బడుగు జీవులకి. మరలా చదవండి మొదటి నుంచి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములు. ఉపద్రవం అంటే చిన్నదా పెద్దదా? ఉపద్రవం అంటే మాటలు కాదు, నరకానికి వెళ్ళిపోతారని అర్థం. మీ మీదికి వచ్చేది ఉపద్రవం ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను నరకంలో మార్చేస్తుంది. అంత ఉపద్రవం. ఉపద్రవములను గూర్చి. అందుకే మీరేం చేయాలో తెలుసా? నరకానికి వెళ్ళకూడదంటే మీరు దేని గురించి ఆలోచించాలో తెలుసుకోవాలి. ఒకవేళ అలాగే అనుకోని మీరు పర్వాలేదులే అనుకుంటే ప్రలాపించి ఏడుడి ఇప్పుడే అన్నాడు. ఇంకా మీ ధనము ఏమైందట? మీ ధనం చెడిపోద్దండి ఎక్కడన్నా. చాలా మంది ఏమంటారు తెలుసా? డబ్బు లేనివాడు చెప్తారు. రెండోది మీరు చెప్తారని నేను వదిలేస్తా ఉంటా. కొన్ని డబ్బుకు పనికిరాడు. డబ్బు అంటే ఎందుకు బొరగాడని. డబ్బు లేకపోతే బ్రతకలేని జీవితానికి అలవాటు పడిపోయింది నేటి సమాజం. ఒకవేళ డబ్బు కినక మనకు లేదనుకోండి, మనకు డబ్బు అనే గుండె కూడా మనకు పనిచేయదు, ఆగిపోతుంది. చూసారా? మరి దేవుడు ఏమంటున్నాడు? మీ మీదికి వచ్చేది ఉపద్రవముల గురించి మీరు ఏడువుడి, మీ ధనము చెడిపోయింది. మీ ధనము చెడిపోయింది అంటే అది చెడిపోయిన ధనం అట. మనం సంపాదించిన ధనాన్ని ఎవరైనా చెడిపోయిన ధనం సంపాదించుకుంటున్నాం అన్నారు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? మీకు అర్థమైందా కాలేదా? మీరు 1 కోటి రూపాయలు సంపాదించుకున్నారు అనుకుందాం. మీ డబ్బు చెడిపోయిందయ్యా అన్నాం అనుకో, మనం వాడికి ఎలా ఉంటుంది? నా డబ్బు చెప్పిందా? నీకు అసలు డబ్బే లేదు, నా డబ్బు చెడిపోయింది అంటావా? గొడవకు వస్తాడా రాడా? గొడవ పెట్టేస్తాడు. ఇక మనల్ని అవసరమైతే ఆ 1 కోటి రూపాయలలో 10 లక్షలు ఎవరికైనా ఇచ్చేది చంపించేస్తాడు అవసరమైతే. మీ ధనము చెడిపోయింది అని ఎవరు అంటున్నారు? సుప్రీం అంటున్నాడు. ఇంకెవరేం చేయగలరు భూమి మీద? దేవుడు అంటున్నాడు, ఓ ధనవంతులారా, మీరు కూడబెట్టిన మీ ధనముందే మీరు ఎంత కూడబెట్టినా కూడా అంతా చెడిపోయింది, అది చెడ్డది అన్నాడు. చెడిపోయింది ధనం.
వస్త్రములు మీ వస్త్రాలు ఇందాక చెప్పాను కదా, పెట్టిలో ఉన్న బట్టలు ఉన్నాయా, మడత పెట్టి పెడతారు, బయటికి తీయరు. లేడీస్ అయితే మరీ దాచి 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 చీకిపోయేదాకా అలాగే ఉంటారు. నచ్చిన చీర అసలు బయటికే తీయరుగా, కట్టరు, వాడేసి పడేరు, అలాగ దాచేసుకొని రోజోసారి బీరో తీసి ఎంత బాగుందో అని మూసేసి వెళ్ళిపోతారు. అలాంటి పిచ్చోళ్ళు ఉన్నారు భూమి మీద. కొంతమందికి అయితే కోట్ల చీరలున్నా కూడా తృప్తి లేని వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు. ఎన్ని చీరలున్నా తృప్తి లేని భయంకరమైన వారు ఉన్నారు. ఎన్ని బట్టలున్నా పురుషులు కూడా ఇంకా సరిపోవన్నట్టుగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మనం ఇట్లాగా ఆలోచించుకుంటూ వెళుతుంటే ఎంత హాయిగా ఉంది చూడండి. హాయిగా ఉందా మనసు? ఇంకా ఆలోచించాలి, చాలా ఉంది. అప్పుడే అయిపోయింది అనుకుంటే ఆన్సర్ తెలియదు. కాస్త కోరిని గదవచ్చు కదా, నేను చెప్పాలా మైకులు? ఆలోచన చేయండి. డిస్టర్బెన్స్ చేస్తున్నప్పుడు మనం దాన్ని నాకు తెలియకుండా వెళ్ళిపోవాలా, అది క్యారెక్టర్. ఇక్కడ విశేషమైన సంగతి ఏంటంటే, ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మెట కొట్టాయి. మీ వస్త్రములు చిమ్మెట కొట్టాయి. కొడుతున్నారేవా? ఎన్ని కొనుక్కున్నా వేస్ట్. మనం కట్టవలసిన వస్త్రం దేనికి అనుకుంటున్నారు? ఎందుకు కట్టాలి బట్టలు? మనం ఏ జంతువు అయినా బట్టలు కట్టుకోవడం చూసారా? మనం ఎందుకు కడుతున్నాం తెలుసా మీకు? ఒక్క మానవుడు అనే ఈ వ్యక్తి తప్ప భూమి మీద పుట్టిన ఏ జీవరాశి అయినా కొత్త వస్త్రాల కోసం ఆశపడటం, పాత వస్త్రాలు వదిలిపెట్టడం చూశారు ఎక్కడైనా? అసలు కుట్టించుకుంటాయి అవి? వాటికి ఎందుకు బట్టలు? ఈ మధ్య కొందరు సోగ్గాళ్ళు, సోకిళ్ళ రాయిలు తయారయ్యి వాళ్ళు ఏం చేశారు తెలుసా? కోతులకు డ్రెస్సులు వేస్తారు, కుక్కలకు డ్రెస్సులు వేస్తారు, గాడిదలకు డ్రెస్సులు వేస్తారు, కొండ ముచ్చులకు డ్రెస్సులు వేస్తారు. ఒరే గాడిది, నువ్వు వీటికి ఎందుకు డ్రెస్సులు వేస్తున్నావు అని వారిని అడిగేవాళ్ళు లేరు. వాటికి ఎందుకు డ్రెస్సు? అసలు మనిషికి ఈ వస్త్రం ఎందుకు వచ్చిందో కూడా ఆలోచించకపోతే మానవుడు బుద్ధిహీనుడే. ప్రియులారా, అసలు మనం ఎందుకు వస్త్రాలు కడుతున్నాం అంటే మనకు తెలివితేటలు పెరిగిపోయాయి. మనకేమయ్యాయి? తెలివి విపరీతం అయిపోయింది. ఎంత విపరీతం అయిపోయిందంటే మంచి చెడ్డలు తెలుసుకున్నట్లుగా మనము మన యొక్క జ్ఞానాన్ని పెంచేసుకున్నాం. ఎలా పెంచుకున్నాం తెలుసా? దేవుడు తినొద్దన్న పండు తిన్నందుకు, ఆజ్ఞను అతిక్రమించినందుకు, పాపము చేసినందుకు. ఎందుకు ఈ తెలివి వచ్చింది అనుకుంటున్నారు? పాపం చేసావు కాబట్టి తెలివితేటలు వచ్చాయి. ఇంకా పాపాలు చేయాలి, ఎలాగ చేయాలా అనేటటువంటి ఆలోచన పెరిగిపోయింది. ప్రపంచంలో మానవులలో ఉన్నటువంటి బుద్ధి దేవుడు ఏమనుకున్నాడంటే, మనం ఎంతో గొప్పవారిగా ఉండాలనుకున్నాడు. కానీ మనిషి పాపాలలో గొప్పవాడైపోతున్నాడు. పాపాలు, ప్రతి ఓడు పాపాలు చేయటమే. ప్రతి వారు పాపం చేయని నరుడెవడు అన్నాడు. అందుకనే దేవుడు అలాగ పాపము చేయగా వచ్చిన తెలివిని బట్టి తాను దిగంబరి అని తెలుసుకునే అవకాశం వచ్చి వెంటనే వస్త్రాల మిల్లులు, అప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లేవు కాబట్టి ఏం చేశాడు? ఆకులను కచ్చడములుగా కుట్టుకొని, ఆది మానవుడు, ఆయన్నే ఆది మానవుడు అంటాం. ఆయనే మనకి బట్టలు తెచ్చిపెట్టాడు. లేకపోతే ఎన్ని ఖర్చులు ఉండేటివి కావు. కచ్చడములుగా కుట్టి వాటిని కట్టుకొని దిశమలలు కనబడకుండా అడ్డుకట్టుకొని బ్రతుకుతున్న వేళ దేవుడొచ్చి
ఎక్కడున్నావు అని పిలిస్తే అమ్మో నేను దాక్కున్నాను అన్నాడు ఆయన. నీకు దిగంబరని తెలిపిన వాడెవడు రా బాబు అన్నాడు దేవుడు. ఇంకెవరు? ఎవరు తెలిపారు? ఎవరు చెప్పారు? ఆ పండు తినవద్దని చెప్పితే తినేసావా? తినేశాను. ఎందుకు తిన్నావు? నేను తినలేదు, మా ఆవిడ ఇచ్చింది. నేను మంచోన్నే, మా ఆవిడే చెడ్డది, నాకు పండు ఇచ్చి పాడు చేసింది. చూసారు ఎలా నింద అలా భార్య మీద వేసేసాడు. చూసారా అండి? ఏంటమ్మా నువ్వు బొత్తిగా మరి తినొద్దని చెప్తే ఎందుకు తిన్నావమ్మని ఆమెను అడిగితే ఆమె ఏమంటుందో తెలుసా? నేను మంచిదాన్నండి దేవుడా, నువ్వు చేసావే పాముని, ఆ పాము నా దగ్గరికి వచ్చింది, అది చెప్పింది, అందుకే తిన్నా, నేను మంచిదాన్నే అన్నది. ఆమె ఏం చేసింది? పాము మీద దోసింది. ఆ పాము దగ్గరికి పోయి ఏమి పామా ఎందుకు ఇలాగ మా వాళ్ళని పాడు చేసావంటే నేనేం చేయాలి, నన్ను సాతాను పట్టింది అన్నది. సాతాను ఎందులో దూరింది? పాములోకి. అప్పుడు దేవుడు ఏం చేయాలో అర్థం కాక బాగా ఆలోచించింది. ఇక వీళ్ళని తోటలో ఉంచడం మంచిది కాదు, వీళ్ళకి జ్ఞానం పెరిగింది, బట్టలు కట్టుకునే మనసు వచ్చేసింది. వీళ్ళు బట్టలు కట్టుకుంటే మరి ఏదైనా తోటలో చిన్నగా ఉంటుంది కదా, తోట తిరగటం బాగోదు, వీళ్ళని బయటకు దోసేయాలి, భూమి అంతటికి విస్తరింపజేయాలి వీళ్ళని అని దేవుడు ఏం చేశాడంటే, అరే బాబు ఆదాము, వద్దన్న పని చేసావురా, నువ్వు ఇప్పుడు ఎలా బ్రతకాలో తెలుసా? ఇంతకాలం పండు ఫలాలు హాయిగా నేను ఇస్తుంటే నువ్వు తినేవాడివి, కష్టం లేదు నీకు, ఆదాయం లేదు నీకు, బాధలు లేవు నీకు, కన్నీళ్ళు లేవు నీకు, ఆనందంగా పెంచాను నిన్ను. నా మాట ధిక్కరించి పాపానికి లోనైపోయావు, ఇదిగో ఈ చర్మపు చొక్కాలు వేసుకో ముందు అన్నాడు. అప్పుడు వచ్చే బట్టలు బఫెల్లో జీన్. మరి జీన్ ప్యాంట్ ఇప్పుడు పుట్టింది అనుకుంటున్నారా? న్యాచురల్ జీన్ షర్ట్ పుట్టింది వాళ్ళకి. న్యాచురల్ జీన్ అంటే డైరెక్ట్గా జంతు చర్మాన్ని వలిచి దేవుడు ఇదిగో వేసుకో. ఇప్పటికీ జంతు చర్మం కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలుసా మీకు? యోహాన్ ఏం కట్టుకున్నాడు? బాప్తిసం ఇచ్చే యోహాన్ ఏం కట్టుకున్నాడు? తోలు దట్టి కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు అంటే చర్మం కట్టుకొని బతికాడు ఆయన. అలా చర్మం కట్టుకొని బతికే వాళ్ళు ఇప్పటికీ ట్రై చేస్తూ ఉంటారు చాలా మంది, అక్కడక్కడ. మొట్టమొదట చర్మంతో బతికిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆదాము. ఆదాముని ఏం చేశాడు? నువ్వు బయటికి వెళ్ళి ఇక ఏదైనా తోటలో నీకు నో ఛాన్స్, కానీ నువ్వు భూమిని సేద్యపరచి చెమటోడ్చి ఆహారము పండించుకొని తిను, ఇక పో, నీ కష్టాలు నువ్వు గొడువు అని బయటికి దోచేశాడు. ఆ బొమ్మను పిలిచాడు, నువ్వు యాక్షన్ ఎక్కువ చేశావు, ఓవర్ యాక్షన్, నా ఆలోచనలన్నింటినీ దెబ్బ కొట్టావు, నువ్వు తింటే తిన్నావు, నా కొడుకు ఎందుకు ఇచ్చావు అనవసరం, వాడిని పాడు చేశావు, నువ్వు పాడైపోయావు. కాబట్టి ఇప్పటి వరకు నీకు ప్రసవ వేదన ఏమీ పెట్టలేదు నేను, నువ్వు పిల్లల్ని సుఖంగా కనాల్సిన అవకాశం ఉంచాను, కానీ నువ్వు చేసిన యాక్షన్ బట్టి నీకేం పనిష్మెంట్ తెలుసా? నీ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చగును. అందుకే ఆడపిల్ల కనాలంటే ఎన్నో బాధలు పడుతుంది. మీకు తెలుసా ఈ సంగతి? చేసిన పాపానికి అది గుర్తు. ఈ వస్త్రం మానవుడు మొట్టమొదట దేవుని ఆజ్ఞను మీరినందుకు గుర్తు. పాపం చేస్తే వచ్చిన వస్త్రాన్ని డిజైన్లుగా రకరకాలుగా రంగులుగా మార్చుకొని ఫ్యాషన్ డిజైనర్గా ఇంజనీరింగ్ చేసి ఫ్యాషన్లు కొడుతుంటే ఫ్యాషన్లు వేయటం ప్రారంభించారు. అసలు కట్టుకోవటమే సిగ్గుచేటు. దేవుడు పాపం చేసినందుకు ఇచ్చిన ఈ వస్త్రాన్ని. అలాంటిది ఫ్యాషన్స్ వేసే వాటిలలో ఫ్యాషన్ లేకపోతే వేయలేం, బయటికి వెళ్ళలేం. ఫ్యాషన్ కోసం ఇవ్వలే, ఇది దిశమలను కప్పుకోవడానికి ఇచ్చాడు దేవుడు. ఇది ఫండమెంటల్ రూల్. దిశమల కప్పుకోవాలి,
అంటే నీ మొలను ఎవరు చూడటానికి వీలు లేకుండా నువ్వు బ్రతకాలి. కారణం ఏంటి? నీ కన్నులు తెరవబడి నీవు దేవుడికి విరోధముగా మారిపోయి పాపము చేశావు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు వస్త్రము ఎందుకు వచ్చిందో మీకు అర్థమైందా? ఎందుకు వచ్చింది? పాపానికి గుర్తు. మనసులో పెట్టుకోండి, మీరు బట్టలు వేసుకున్నప్పుడల్లా గుర్తు రావాలి, పాపానికి గుర్తు. ఇది పాపానికి గుర్తు. ఇంకా దీన్ని ఫ్యాషన్గా, అబ్బో ఎంతంత ఫ్యాషన్, పాపానికి ఫ్యాషన్ గుర్తు అనుకోండి. మైండ్ లేదు, పాడైపోయింది ప్రపంచంలో. ఇప్పుడు చదవండి నాయన, వస్త్రములు చిమ్మెట కొట్టును. నువ్వెంత ఫ్యాషన్ వేసినా, ఎన్ని ఫ్యాషన్ డిజైన్లు వేసినా నీ వస్త్రం చిమ్మెట కొడుతుంది అంతే. ఇంకా నీ బంగారము, నువ్వెన్ని బంగారు నగరాలు చేయించుకో, ఎంత బంగారం అయినా నువ్వు సంపాదించుకో, నీ బంగారము నీ వెండియు తుప్పు పడతాయి. మీకు తెలియదు కదా వెండి బంగారం తుప్పు పడతాయని, తెలుసా మీకు? బైబిల్ చెప్తుంది. ఇనుము మాత్రమే తుప్పు పడుతుంది అనుకుంటున్నారు మీరు. వెండి కూడా రస్ట్ ఇస్తుంది, అంటే తుప్పు పడుతుంది వెండి. బంగారము కూడా తుప్పు పడుతుంది. మీ వెండి బంగారములు తుప్పు పట్టును, మీ వస్త్రములు చిమ్మెట కొట్టును. మీ వస్త్రములు చిమ్మెట కొట్టును, వెండి బంగారము తుప్పు పట్టును. నాకేంటి తుప్పు పడుతుంది అనుకుంటున్నారా? అనుకోకండి. చదవండి. వాటి తుప్పు ఉంది చూసారు, ఆ తుప్పు మీ మీద సాక్ష్యముగా మాట్లాడుతుంది. మీ మీద ఏం చెప్తుందట? సాక్ష్యం చెప్తుంది. సాక్ష్యం చెప్పడం ఏంటి? సాక్ష్యం అంటే తెలుసా? ఒకడు మర్డర్ చేశాడు, ఒకడు చూశాడు. పోలీసు వాళ్ళు కేసు పెట్టినప్పుడు మర్డర్ చేసిన వాడిని పట్టుకొని పోతారు. అరే బాబు నువ్వు చూసావు కదా అని ఇటు పేరు రాసుకుంటారు. అక్కడికి వెళ్ళాక పలానా ఆయన చూశాడండి అని చెప్తారు. అప్పుడు సాక్షిని ప్రవేశపెట్టు అంటాడు జడ్జి గారు. సాక్షి వచ్చి ఏం చెప్పాలి? వీడు మర్డర్ చేశాడండి, నేను చూశాను అని చెప్పాలి. అర్థమైందా? అలాగే మీ బట్టలు, మీ బంగారం, మీ వెండి ఇవన్నీ కూడా చిమ్మెట పట్టి పోయాయి అనుకున్నా, తుప్పు పట్టి పోయాయి అనుకున్నవి ఎక్కడికి పోవు. అవన్నీ వచ్చి దేవుడు ముందు నిలబడి వీడు మంచోడు కాదు అని నీ మీద దేవుడి ముందు, దేవుడి జడ్జిమెంట్లో సాక్ష్యం చెప్తాయి. దేవుడు మనుషుల సాక్ష్యాన్ని పట్టించుకోడు. ఎందుకంటే మనందరం అబద్ధికులమే కదా. నిజంగా చెప్పండి, అబద్ధం ఆడకుండా బతుకుతున్నారా? ఎక్కడ ఒక దగ్గర వేసేస్తున్నారా లేదా? నాలుగుతో కాటు పక్క వాళ్ళని. 1000 రూపాయలు జేబులు ఉన్నాయి, 100 రూపాయలు అర్జెంట్. ఎక్కడ ఈ డబ్బులు? అస్సలు అస్సలు అంటే అర్థం లేవని, అంతేనా కదా? అయిపోయా. ఏమైపోయా? 4 అబద్ధం ఆడేసింది, ఇంకేముంది? ఇక అతను చిన్నది చెప్పాను, చిన్నది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే నా దగ్గర కొన్ని 100,000 ఉంటాయి అబద్ధాలు ఎలాగ మనుషులు ఆడతారో తెలుసుకొని రహస్యాలు. ఎవరికైనా మనం అప్పు ఉన్నాం అనుకో, అప్పులోడు అక్కడ కనపడ్డాడు అనుకో, మీ అబ్బాయితో ఏం చెప్తారో తెలుసా? అమ్మ లేదని చెప్పు నాన్న అని లోపలికి వెళ్ళి కూర్చుంటారు. నాన్న లేడని చెప్పు అని పండుకొని ఉంటాడు. వాడు రాగానే, అప్పులోడు రాగానే అని చెప్తారు, మా నాన్న లేడు అంకుల్ అంటాడు. ఆడికేం తెలుసు బుడ్డోడికి పాపం. అనవసరంగా వాడిని నోడుతో అబద్ధం ఆడిస్తారు, మీరు అబద్ధకులేదు. ఇలాంటి కొన్ని 100 ఉంటాయి. గింత అబద్ధానికి కూడా ఏమైతేనని మనం అనుకుంటాం. ఇంత బంగారమైన తుప్పు పడితేనే ఏం చేస్తుందట? అది నీ మీద సాక్ష్యం చెప్తుంది. నువ్వు కట్టిన 10 చీరలైనా, 20 చీరలైనా, 1 చీరైనా, 100 చీరలైనా, 1000 చీరలైనా, 1,00,000 చీరలైనా, ఫ్యాషనబుల్ చీరలైనా, బట్టలు ఏదైనా సరే, మగోళ్ళు ధరించే కోట్లైనా, షూట్లైనా, బూట్లైనా ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? నిన్ను విడిచిపెట్టవు. చూసారా? అంత డేంజర్ ఉంది. లోకములో ధనము సంపాదించుకుంటే నీ మీద అవి సాక్ష్యం చెప్తాయి. నువ్వు బుక్ అయిపోతావు దేవుడి యొక్క జడ్జిమెంట్లో. నువ్వు నరకానికి వెళ్ళిపోవాలి ఒక రోజుకి వచ్చేసరికి.
ఎందుకంటే సాక్ష్యం ఎవరు చెప్తారు? నువ్వు వాడిన బట్టలు, నువ్వు వేసుకున్న బంగారం, నువ్వు పట్టుకున్న వెండి. ఆహా, అయ్యో వచ్చి చెప్తాయి, అమ్మో ఏమ సంగతి నీకు తెలవదు ప్రభువా అంటే అంతే, కథం అయిపోయినట్టు నీ పని. అమ్మో ఇతనా, బాబోయ్ చాలా డేంజర్ ప్రభువా, ఎన్ని చెప్పమంటారు, నన్ను మెల్లో వేసుకుని, బంగారం అంటది, నన్ను మెల్లో వేసుకుని, అమ్మో ఏం చెప్పాలి ప్రభువా, ఆ గంటలో ఇది, ఈ గంటలో అది, ఆ రోజు ఇది, ఈ రోజు అది, మొత్తం మా లైఫ్ అంతా చెప్పేస్తాయి అవి. ఎక్కడ తప్పించుకుంటావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? అందుకని అంటున్నాడు దేవుడు, మీరు ధనము కూర్చుకొనవద్దు. ధనం అంటే డబ్బు, వెండి, బంగారం, బట్టలు అన్ని ధనమే. కూర్చుకొనవద్దు. ఎందుకన్నాడు దేవుడు? మీకు అర్థమైందా? అంటే భూమి మీద ధనము కూర్చుకున్న వాళ్ళందరూ ధనవంతులు, డబ్బు లేని వారు పేదవారు. కాబట్టి పేదలకు సువార్త అని మీరు అనుకుంటున్నారేమో. ఈ పేదలకు సువార్త ఏంటో కూడా దేవుడు అద్భుతమైన మాటల ద్వారా మీకు తెలియజేస్తారు. జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23 నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23 నుండి. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అంటే అర్థం ఏంటి? జరగని పని. జరగదు. పరలోకానికి వెళ్ళడు. ధనవంతుడు పరలోకం వెళ్ళడం అనేది అసంభవం. ఏమండి, నేను చెప్పడం లేదు, మరలా చెప్తున్నాను. నేను చెప్తున్నాను అనుకోకండి. ఎవరు చెప్తున్నారు? సుప్రీం చెప్తున్నాడు. సుప్రీం. ఎవరైనా సుప్రీం అంటే దేవుడు చెప్తున్నాడు. ఏమని? ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట దుర్లభము. జరగదు, 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 కోటి కోట్ల సార్లు జరగదు. రైట్. ఇంకా ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. ఇప్పుడు మీరు చెప్పండి, పరలోక రాజ్యానికి పోవడానికి ధనవంతులు ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, వాడు ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరిపోవుట సులభం. అంటే సూది బెజ్జం ఎంత ఉంటుంది మీకు అందరికీ తెలుసు కదా. సూది బెజ్జం, చేతి సూది ఉంటుంది ఆమె ఇంట్లో, చేతి సూది ఇట్లాగా కుట్టేది. ఆ సూది బెజ్జం ఎంత ఉంటుంది? దారమే సరిగా దూరదు, అవునా కదా? అందులోనట ఒంటైనా దూరిపోతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశం అనేది జరగదయ్యా. మరి ఇప్పుడు ధనవంతులు ఎవరు భూమి మీద? పేదలు ఎవరు మరి భూమి మీద? ఎవరికి సువార్త ప్రకటింపబడాలి? పేదలకు సువార్త ప్రకటింపబడాలి కదా, అవునా కదా? మరి ధనము సమకూర్చుకున్న వాళ్ళు పరలోకం వెళ్ళగలరా? వెళ్ళలేరని చెప్తుంది కదా. మరి అలాంటప్పుడు ధనవంతులకు సువార్త వద్దా? తిండి లేని వాళ్ళకి సువార్త చెప్పాలా? యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు చాలా మంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కుప్పలు కుప్పలుగా యేసు ప్రభు వెనకంబడి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా చక్కటి భోజనాలు పెట్టించేవాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టేవాడు?
అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ భోజనాలు బాగా పెట్టించేవాడు యేసుప్రభు. మనిషికి భోజనం ఫ్రీగా దొరుకుతుందంటే ఎక్కడికైనా వెళ్తాడా వెళ్ళడా? అది కూడా చేపల కూర. 2 చేపలు ఎంతమందికి? 5,000 మందికి అడ్జస్ట్మెంట్ చేసి పెట్టాడంటే మాటలా? ఆయన పవర్ ఏంటి? ఆకాశం నుంచి ఆహారం దిగు అంటే దిగుతుంది, అవునా కదా? ఇతనితో ఉంటే మనకి ఎప్పుడు భోజనానికి, ఇతనితో ఉంటే మనకు భోజనానికి ఏ లోటు ఉండదు. ఊరికి ఎండలు పోయి మట్టి తవ్వి మట్టి గడ్డలు మోసి తల అంతా పాడు చేసుకుని వచ్చి వచ్చే 100, 200, 300తో వండుకోలేక తినలేక బాధలు పడుకుంటూ సరైన కూర ఉండక పచ్చడి కారం మీరం సూరం ఏంటి అది స్టోర్ బియ్యం వేసుకొని తినాలంటే ఎన్నో బాధలు పడుతున్నాం. ఇన్ని బాధలు దేవద్దు, ఇక నుంచి మరి అదేంటి 100 రోజుల పని అది బంద్ చేసి పారేద్దాం, ఎటు పోవద్దు, మొత్తం యేసుప్రభుని వెంబడిద్దాం, ఫుల్ భోజనం అని చెప్పని అనుకొని చాలా మంది వచ్చేసారు ఆ కాలం. అప్పుడు యేసుప్రభు వాళ్ళ వైపు తిరిగి చూశాడు, ఇలా ఏంటి ఇంతమంది కుప్పలు కుప్పలు వస్తున్నారు మరి నా దగ్గరికి, అసలు ఏంటి మైండ్ ఏంటా అని యేసుప్రభు ఏం చూస్తాడట? హృదయ రహస్యములను ఎరిగినవాడు ఆయన. అంటే మనం చెప్పకముందే మన గుట్టంతా తెలిసిపోద్ది ఆయనకి. అదొక పెద్ద సూత్రం ఉంటుంది ఆయన దగ్గర. మనల్ని బాగా చూడక్కర్లేదు, ఒకసారి ఇలా చూడగానే ముఖం చూసి కిందికి పైకి ఇలా చూసి మొత్తం హృదయం అంతా తెలిసిపోద్ది ఆయనకి. ఒకసారి వీళ్ళందరినీ ఇలా చూసాడు, చూడగానే ఓ హృదయంలో ఉన్నాయన్నీ బయటకు వచ్చేసినాయి. వీళ్ళు భోజనం గురించి నన్ను వెంబడిస్తున్నారు, వీళ్ళ సంగతి తెలుచాలని దేవుడు యేసు అనుకున్నాడు. అనుకొని ఏమన్నాడు చూడండి, అప్పటి నుండి ఆయన శిష్యులలో ఎందుకు వెంబడించట్లేదు చెప్పు, పైన మాట చదువు. మరియు ఆయన తండ్రి చేత వానికి అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినెను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి. ఆ డైలాగ్ యొక్క అర్థం వాళ్ళకి అర్థమైంది, మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు. తండ్రి చేత ఆశీర్వదింపబడితే నన్ను వెంబడించాలి, మరి అలాంటి వాళ్ళు రావాలి, కానీ ఏంటి మరి సరుకంత వచ్చేస్తుంది, లోడ్ ఎక్కువైపోయిందని ఆయన అన్నాడు. అంతే అనగానే చాలా మందికి అర్థమైపోయింది. అంటే బైబిల్ చాలా జాగ్రత్తగా వాళ్ళకి అర్థమైపోయింది, చూసారా? వెంటనే అప్పటి నుండి అనేకులు వెనుక తీసి, అంటే ఇక యేసు ప్రభువును వెంబడించాలని అనుకోలేదంటే వెనక్కి వెళ్ళిపోయి ఎన్నడూ ఆయన దగ్గరికి రాలేదట, ఎన్నడూ రాలేదట ఆయన దగ్గరికి. ఎందుకు? వచ్చిన కాడ నుంచి మన హృదయాలు తెలిసేనకి మనం వచ్చేది భోజనానికి అని గుర్తుపట్టాడు ఈయన. మీరు మమ్మల్ని భోజనము కొరకే వెంబడించుతున్నారు కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మీరు వెంబడించడం లేదనే డైలాగ్ ఉంటుంది కింద చూడండి. ఓకే, విడిచిపెట్టే, అది అయిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువును వెంబడించే వారిలో కూడా చాలా మంది తిండి కోసం వచ్చేవారు ఉన్నారట, ధనం కోసం వచ్చేవారు ఉన్నారు, బంగారం కోసం వచ్చేవారు ఉన్నారు, వెండి కోసం వచ్చేవారు ఉన్నారు. ధనవంతులు అవటానికి యేసు ప్రభువును నమ్ముకునేవారు కుప్పలు కుప్పలుగా ఉన్నారు. ఇవాళ యేసు ప్రభువును నమ్ముకొని ధనవంతులైన వారు కోట్ల మంది ప్రజల ఈ యొక్క ఆలోచనలో ఉన్నారు, కోట్ల మంది. అంటే యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నా అంటే ఏమంటారు వాళ్ళు? యేసు ప్రభువుని నమ్ముకున్నాక బాగా కలిసి వచ్చింది బ్రదర్, చక్కగా బతుకుతున్నా అంటారు. అంటే యేసు ప్రభువుని బ్రతుకు తెరువు కోసము, ధనం కోసము నమ్ముకునేటటువంటి దౌర్భాగ్యులున్నటువంటి కాలము మనం అనుభవిస్తున్నాం. అంటే యేసుని ఎందుకు నమ్ముకోవాలి? డబ్బు కోసం నమ్ముకోవచ్చా? బంగారం కోసం నమ్ముకోవచ్చా? వెండి కోసం నమ్ముకోవచ్చా? ఆహారం కోసం నమ్ముకోవచ్చా? అలాగా నమ్ముకుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ బంగారము, వెండి, ఆహారము, మరి మీరు కట్టే బట్ట, తుప్పు, వాటి తుప్పు మీ మీద సాక్ష్యం ఇస్తాయంటే మీ కొరకు అవి రెడీగా ఉన్నాయి మీ మీద నేరం మోపడానికి అని అర్థం. లూకా సువార్త 16వ అధ్యాయము. అలా నమ్ముకోకూడదరా, మీకు తెలియాలి ఇవన్నీ. అలా నమ్ముకోకూడదు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? అయ్యా, ఈ లోకంలో ఏమున్నా లేకున్నా
నా ఊపిరున్నంత వరకు నాయన నీ కోసం బ్రతికే ఒక్క భాగ్యం అంత ఇచ్చేది. ఇక్కడ ఊపిరి విడవగానే తండ్రి నీ పరలోకంలోకి చేరుకునే కృపను నాకు దయచేయి. అందుకోసం నేను ఈ లోకంలో ఏది ఆశపడను. ఎందుకంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటము నాకు ఏది వద్దయ్యా అని దేవుడికి సమర్పించుకున్న బిడ్డలు కావాలి. దేవుడి దగ్గరికి రాగానే ప్రభువా నేను 2 తులాల బంగారం కొనుక్కుందాం అనుకుంటున్నాను ప్రభువా, నాయనా నువ్వే దీవించాలయ్యా. అదేం ప్రార్థన? ప్రభువా ఎకరం భూమి కొనుక్కుందాం అనుకుంటున్నాను ప్రభువా, ఏదో చేసి నాకు కొంచెం తక్కువ రేట్లో ఇప్పించు ప్రభువా. ఆయన ఏమైనా బిల్డర్? అదేంటి ఏమంటారు వాళ్ళని? మధ్యవర్తి. అలాంటి అడగొచ్చా? ఆయన అలాంటివన్నీ అడగక ముందు మనకు కావాల్సిన వాటిని ఆయన ఎప్పుడూ వాగ్దానం చేశాడు. నా పిల్లలు ఆకలి కొన్ని వల్ల ఏదో ఒకటి ఆ పూటకు వస్తుంది, కంచంలో ఎదురుగా వచ్చింది భోజనం చెయ్యి అన్నాడు. అంతే. అంటే దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యులు దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు ఏమన్నాడు? మీరు నన్ను ఎందుకు వెంబడించుతున్నారో నాకు తెలుసు, మీరు ఆహారము కొరకే నన్ను వెంబడించుతున్నారు కానీ దేవుని మహిమను వెతుకుట లేదు అన్నాడు 63వ వచనంలో. మీరు దేవుని మహిమను నన్ను వెంబడించడం లేదు, దేవుని మహిమ కొరకు. 65 చదవండి, యోహాను 6:65. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే. నాకు పాయింట్ రాలేదు. సరే, ఆ పాయింట్ అక్కడ నుంచి లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపెట్టుకోనప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని. చాలండి. ఆన్సర్ వచ్చిందా మీకు? ఏం ఆన్సర్ వచ్చింది? నిత్యమైన నివాసం. మరొకసారి చదవండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా. చాలండి. మీరేం చేయాలట? అన్యాయపు సిరి అన్నాడు. ఏంటట ఆ సిరి ఏంటి? సిరి అనేది అన్యాయపుది. సిరి అంటే ధనధాన్యాలు, సిరి సంపదలు, ఇవన్నీ అన్యాయపువి. అదేంటయ్యా మీ గుడికి వచ్చింది కొద్ది గొప్ప ఏదో సంపాదించుకుందాం, దేవుడు నాకు ఆశీర్వదిస్తాడని నేను వస్తే మీరు ఇలా చెప్తున్నారు అనుకోకండి. మీరు వాటి కొరకు ఆశ పడటమే మీరు చేసే మొదటి తప్పు. దేవుడి నామాన్ని బట్టి అన్యాయపు సిరి వలన మీరేం చేయాలి? సహోదరులను సంపాదించుకోండి. సహోదరులు అంటే దేవుని పిల్లలను సంపాదించండి. మీకు ఏదైనా రూపాయి ఉందా? నేను ఒక దేవుని బిడ్డను సంపాదించాలి, ఎలా అని ఆ రూపాయిని ఖర్చు పెట్టాలట. మీ ధనం అప్పుడు ఎవరి కోసం ఖర్చు అవుతుంది? దేవుడి కోసం ఖర్చు అవుతుంది. ఎవరైతే దేవుని కొరకు తమ చరస్థిరాస్తులు దేవుడి కోసం ఖర్చు చేస్తారో వారేం పొందుతారు? నిత్య జీవం పొందుతారు. మరి సమాజం ఎలా ఉంది? ఏమి సంపాదించాలి, ఏమి దాచుకోవాలి, ఇంకా ఏమి కూడబెట్టాలి, ఇంకా ఎంత నేను పెద్దవాడిని అవ్వాలి, ఇంకా ఎన్ని కోట్లు కూడబెట్టాలి, కోట్ల మీద కోట్లు ఎలా సంపాదించాలి, ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతులు నేను ఎందుకు కాకూడదు అని పోటీ పడుతుంది కదా ప్రపంచం. ధనవంతులగుటకు అపేక్షించుతున్నారు కదా. ఇదిగో ధనవంతులగుటకు అపేక్షించుతున్న వారులారా, మీ ధనము చెడిపోయింది. చెడిపోయిన ధనం కోసం ఎందుకు వెళ్ళిపోతున్నారు? అన్యాయపు సిరి కొరకు ఎందుకు పాకులాడుతున్నారు ఈ లోకంలో? ఏమండి, ఎందుకంటే ఎలా పాకులాడుతున్నారు వీళ్ళందరూ? ఎందుకో తెలుసా? ఎవడికైతే ధనం పెరిగిపోద్దో వాడి బుద్ధి ఎలా ఉంటుందో చూద్దామా ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము తొందరగా 2వ వచనము, 21వ వచనం చూడండి. మత్తయి సువార్త. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము, అక్కడే నీ హృదయం ఉంటది. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు కానీ
ఒకవేళ పెట్టెలో కనుక 1,00,000 రూపాయలు పెట్టి వచ్చారు అనుకోండి, మీ హృదయం ఏడుంటుందో చెప్పండి. పెట్టెలో 2 బంగారు నగలు 2 తులాల ఏమైనా పెట్టేసి వచ్చారనుకోండి, సరిగా తాళం వేయకుండా మర్చిపోయి వచ్చారనుకోండి, ఇప్పుడు మీరు వాక్యం వింటున్నా మీ హృదయం ఎక్కడుంటుందో చెప్పండి. ఎక్కడుంటుంది? పోనీలే, మీకు ఈ ఊర్లో ఒక ఇల్లు ఉందనుకోండి, ఆస్తి. మీరు హైదరాబాద్ పోయి ఎన్ని సంవత్సరాలు ఉండగలరు? అమ్మో నా ఇల్లు, జులుపల్లు నా ఇల్లు ఏమైపోతుందో. మీ హృదయం ఎక్కడుంటుంది? పరలోకం మీద ఉంటుందా? ఒకటి ధనం ఎక్కడుందో వాడి హృదయము అక్కడే ఉంటుంది. ధనము ఇప్పుడు నువ్వు ఎక్కడ సంపాదించుకుంటే మంచిది? భూమి మీద సంపాదించుకుంటే నీ హృదయం ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. నీ ధనం పరలోకంలో సంపాదించుకుంటే ఎక్కడుంటుంది నీ హృదయం? అందుకే చెప్తున్నాడు, ఒకటి ధనం ఎక్కడ ఉండునో వాడి హృదయం అక్కడ ఉండును. ఇంకా అది కాదు, 6వ అధ్యాయము, ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం, గుర్తుందా? మత్తయి సువార్త 6. భూమి మీద అసలు అందుకే దేవుడు అన్నాడు, నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడికి వెళ్ళిపోద్ది నాయనా. ఎప్పుడైతే హృదయం అక్కడికి వెళ్ళిపోయిందో నువ్వు ధనవంతుల లిస్టులో చేరిపోతావు. అది 10 రూపాయల బిళ్ళ మీద మనసు పెట్టుకున్న ధనవంతుడివే నువ్వు. కోట్ల రూపాయల మీద మనసు పెట్టుకున్న నీ మనసు ఏంటి? ధనం మీదనే ఉంది కాబట్టి నువ్వు ధనవంతుడివే. ఇప్పుడు పేదవాళ్ళు బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా? బిచ్చగాళ్ళు ఈ మధ్య కాలంలో లక్షల రూపాయలు, వాడు చచ్చిపోతే, ఒకరు చచ్చిపోతే 22 లక్షలు ఉన్నాయట ఆ మూటలో. ఏమనుకుంటున్నారు? బిచ్చగాళ్ళు అనుకుంటున్నారు ఇవాళ ప్రపంచంలో. వాళ్ళు ధనం పిచ్చితోటి ఉన్నారు. ధనవంతుడు అనేది నిజంగా చెప్తానండి, మీకు రూపాయి లేకపోయినా మీ బుర్రలో డబ్బు 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 అనే పిచ్చి ఉంటుంది చూసారా? కొందరికి ఆ పిచ్చి ఉంటుంది, దేవుడు అనే పిచ్చి ఉండదు. దేవుని దగ్గరకు వచ్చి కూడా డబ్బు అనే పిచ్చి ఉంటుంది. డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించి డబ్బులు ఎలాగొస్తాయి. అడిగే రూపాయి కూడా లేదు, కానీ నిద్రపోయినా కూడా డబ్బులు ఎలాగంటాడు. వాడే ధనవంతుడు. ఒకటి కోట్ల రూపాయలు ఉంటాయి, అయినా పిచ్చి సావదు, ఇంకా డబ్బు 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 డబ్బు, వాడే ధనవంతుడు. ఒకడికి ఏమీ ఉండదు, డబ్బు పిచ్చి ఉండదు, వాడు డబ్బు లేకపోయినా దేవుడి మీదనే ఉంటాడు. లాజరు తెలుసు కదా, అలాంటి వ్యక్తి అన్నమాట. ఇప్పుడు ధనవంతుడు ఎవరు అంటే, నేను మీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఒక మాట చెప్పాడు, ముగింపిస్తాను ఇక, ఎందుకంటే 2వ భాగం ఉంది దీంట్లో, అది చెప్పను మీకు. ఆయన వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, ఇదిగో నేను దరిద్రుడుగా, ఎందుకు? మిమ్మల్ని ధనవంతులు చేయాలని నేను దరిద్రునయ్యాను అన్నాడు. అదే మనల్ని ధనవంతులు చేయాలంటే ధనం పట్టుకురావాలి కదా. మీకు అర్థమైందా? మనల్ని ధనవంతులు చేయాలనుకోండి యేసు ప్రభు, పరలోకం నుంచి ఏం తీసుకురావాలి చెప్పండి? ఏం తీసుకురావాలి? నేను మీ అందరూ ధనవంతులు చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఏం తీసుకురావాలి? నేను ధనం బట్టి రావాలి. యేసు ప్రభు ఏం తెచ్చాడు? ఏమీ తెలియదు, రిక్తుడుగా వచ్చాడు ఆయన. దరిద్రుడుగా వచ్చి నేను దరిద్రుడుగా వచ్చి నేను మిమ్మల్ని ధనవంతులుగా చేయుటకు నేను దరిద్రుడుగా వచ్చి. దరిద్రుడు ధనవంతులుగా చేస్తాడా? చెప్పండి. నాకు జలుబు చేసినట్టుంది, నాకు ఇది లేదు, ఇవాళ జలుబు చేసేసారి. ధనవంతులు చేస్తాడు, దరిద్రుడిగా వచ్చినవాడు ధనవంతులు చేస్తాడా? మరి యేసుప్రభు ఎలాగొచ్చాడు? దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనల్ని ధనవంతులుగా చేయడానికి. మనల్ని ధనవంతులుగా చేయడానికి దరిద్రుడిగా ఎందుకు వచ్చాడంటే, మనకు ఈ లోక సంబంధమైన ధనములు పంచిపెట్టాలని కాదు, మనల్ని పరలోకంలో ధనవంతులుగా తీర్చిదిద్దాలని.
మీరు మీ ధనం ఎక్కడ సమకూర్చుకోవాలి? పరలోకమందు మీ ధనము సమకూర్చుకొనుడి. అక్కడ అక్కడ ఆ డైలాగ్ కావాలి, తీయండి. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేదు, దొంగలు కన్నము వేరు దొంగిలరు. అంటే మనల్ని ఎక్కడ ధనవంతులు చేద్దాం అనుకున్నాడు యేసు ప్రభు? పరలోకంలో ధనవంతులు కావాలి. భూమి మీద ధనవంతుడైన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. అంటే దేవుడు భూమి మీద ఉన్న ధనవంతుల్ని ఎవరితో కడుతున్నాడంటే భూమి మీద ఉన్న కోట్లాధిపతులందరూ కూడా పేదవారేనయ్యా. అంటే ఇప్పుడు వీళ్ళందరూ పరలోకం రావాలంటే మనం ఏం చేయాలి? మరి పేదవారే. డబ్బున్నోడు కూడా పేదవాడే. ఎందుకు పేదవాడు? పరలోకం రాలేడు కదా, పరలోక ధనాన్ని అనుభవించలేడు కదా. కాబట్టి ఈ లోకంలో 60-70 సంవత్సరాలు ఆ ధనాన్ని అనుభవించినా ఆ తర్వాత వాడి ధనము వాడికి అక్కడికి వస్తుందా? అక్కడికి రాదా? ఇంకా అక్కడికి రాదు. అక్కడికి రాక ఇక్కడే విడిచిపెట్టేస్తాడు. కాబట్టి తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ధనము లేని చోటుకి వెళ్ళిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు. నరకంలో వాడి యాతన ఎవరు అనుభవించలేరు. కాబట్టి ఈ లోకంలో ధనాన్ని చూసుకొని మురిచిపోయేవాడు పరలోకాన్ని పోగొట్టుకునే అభాగ్యుడు. కాబట్టి వాడు పేదవాడు. వాడికి ఏం చేయాలి మనం? వాడికి మనం ఏం చేయాలి? పరలోకంలో ఉన్న దాన్ని అనుభవించడానికి అవకాశాన్ని కలిగించాలి. అందుకే అట్టి పేదలకు మీరు సువార్త ప్రకటించాలి. వాళ్ళు పేదవాళ్ళు, వాడికి పరలోకం లేదు, ధనం ఉంది లోకంలో, కానీ పరలోకంలో వాడికి ఆదాయం లేదు. నువ్వెవరు? ఈ లోకంలో ధనం లేదు, తినడానికి ఒక పూట వెళ్ళడం కష్టంగా ఉంది, కానీ నీకు ధనం ఉంది. ఎక్కడుంది? నీకున్న ప్రతి రూపాయి, 1 రూపాయి నువ్వు దేవుడికి వేస్తే 10 రూపాయలు నీకు అక్కడ జమ అవుతున్నాయి. నువ్వు దేవుడి కోసం 1 రూపాయి ఖర్చు పెడుతున్నావు, అక్కడ నీకు ఎన్ని రూపాయలు అవుతున్నాయి? 10 రూపాయలు అవుతున్నాయి. 10 అంతలు. సరే, 100 రూపాయలు అవుతున్నాయి. 100 అంతలుగా అన్నాడుగా దేవుడు. ఇహమందు 100 అంతలు, పరమందు నిత్యజీవం అన్నాడు కదా. అక్కడ 100 రూపాయలు నువ్వు 1 రూపాయి దేవుడి కోసం ఖర్చు పెడితే నీకు ఎన్ని రూపాయలు? అక్కడ 100 రూపాయలు. అక్కడ నువ్వు అంబానీ అంత డబ్బు సంపాదించుకున్నావు అనుకో, పరలోకంలో అంబానీ అంత డబ్బు సంపాదించుకుంటే అంత ధనవంతుడు అవుతావు. అంత ధనవంతుడు కావాలంటే నువ్వు ఇక్కడ ఎంత పెట్టుబడి పెట్టాలి? భూమి మీద ఎంత పెట్టాలి? 1 రూపాయికి 100 రూపాయలు, 100 రూపాయలకి 1,00,000 రూపాయలా? 100 రూపాయలకి లేదు, 1000 రూపాయలు. 1000 రూపాయలకి 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలకి 1,00,00,000 రూపాయలు. 1 కోటి చాలా? చాలా 1 కోటి. పరలోకం మీకు 1 కోటి చాలా? ఇక్కడ మీకు ఎవరైనా 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, చాలే అంటారా? ఇంకో 1 కోటి ఇస్తామంటే వద్దంటారా? అది కూడా ఇవ్వండి ప్లీజ్ అంటారా? ఇప్పుడు ఆ 1 కోటి కూడా ఇచ్చినాక ఇంకో 1 కోటి ఇస్తా కావాలా అంటే వద్దంటారా? అంటారా? అది కూడా ఇచ్చేయండి బ్రదర్, చాలా మంచివారు, మీరు అంత గొప్పవారు లేరు అంటారా? ఇప్పుడు 3 కోట్లు ఇచ్చినా కూడా ఇంకా 3 కోట్లు ఇద్దాం అనుకుంటున్నామ్మా, కావాలా వద్దంటే ఏమంటారు? చాలే బ్రదర్ నాకు అంటారా? ఆ 3 కూడా ఇచ్చేయండి అంటారు. ఇప్పుడు 30 కోట్లు ఇస్తే వద్దంటారా? ఆశకు అంతు లేదు కదా, ఎంతైనా తీసుకుంటాం కదా. పొగడుగా వచ్చింది, పుణ్యానికి వచ్చింది, ఎంతైనా తీసుకుంటాం కదా. పుణ్యానికి వచ్చింది అంత తీసుకున్నప్పుడు పరలోకంలో 1 కోటి రూపాయలు సరిపోద్దని ఎలా చెప్తున్నావు? అంటే పరలోకంలో మనకి ఎంత కావాలి? ఎక్కువ ధనవంతులు కావాలి. అక్కడ ఎక్కువ ధనం ఉందనుకో, అక్కడ నువ్వు మంచి సేటు అనమాట, పెద్ద సేటు అక్కడ, అంతే కదా. తక్కువ ధనం సంపాదించుకొని పరలోకం పోయాడుకో, ఇక్కడ డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు, డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఎలాగుంటారు? సార్ 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 అయ్యా అయ్యా అంటారా కదా. పరలోకంలో నీ స్టేజీని బట్టి నువ్వు నిలవాలంటే, ఎక్కువ డబ్బు పరలోకంలో సంపాదించుకోవాలంటే దేవుడి కోసం ఇక్కడ నీకున్నదంతా ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. ఎందుకు ఖర్చు పెట్టాలి? అయ్యగారి బొద్ద నింపడానికి కాదు. మా సేవకుడికి ఇస్తానండి 5 లక్షలు నేను నా దగ్గర ఇచ్చేస్తానండి, సేవకుడా నువ్వు తీసుకొని నాకు ఇవ్వటం కాదు 5 లక్షలు. నువ్వు నాకు 5 లక్షలు ఇస్తే నేను మళ్ళీ ధనవంతుని అవుతా. నేను ధనవంతుని అయితే నాకేం పోద్ది? పరలోకం పోద్ది. అమ్మో నాకొద్దు, నీ డబ్బులు నాకొద్దు బాబు, నీకు ఒక దండం, నీ డబ్బుకు ఒక
దండం. నీ డబ్బులు ఏమైనా ఉంటే మొదలుపెట్టు, మీటింగ్ పెడదాం, సువార్త ప్రకటిద్దాం. వ్యాన్ కొంటావా, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కొంటావా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి మరి రహదారి ఖర్చులు పెడతావా, మీటింగులు పెట్టిస్తావా, సభలు పెట్టిస్తావా, మైక్ సౌండ్స్ పెట్టిస్తావా? ఎందుకంటే అనేక మంది ధనవంతులు అనబడే పేదవారు ఈ భూలోకంలో ఉన్నారు. వారికి సువార్త ప్రకటించడానికి నీ ధనాన్ని ఖర్చు చేయాలి. నువ్వు మురగేసుకుంటే నిన్ను మురగేస్తాడు దేవుడు. జ్ఞాపకం చేసుకోండి బుర్రా. నువ్వు మురగేసుకుంటే నిన్ను మురగేస్తాడు. నువ్వు దేవుడి కోసం పెడుతుంటే నీకు అక్కడ కోట్ల రూపాయల ధనం తయారైపోద్ది. నువ్వు ఒక రోజుకి ఎలాగో ఈ లోకాన్ని విడిచిపెట్టాలి కదా. ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు నువ్వు మురగేసినటువంటి గుమ్మిలో ఉన్నటువంటి కోట్ల రూపాయలు పట్టగలగలవా? ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళావు, ఇక్కడ నుంచి ఒక పైసా కూడా తీసుకెళ్ళావు, అవునా కదా? కానీ నువ్వు దేవుడి కోసం పెట్టినటువంటి ప్రతి రూపాయి పరలోకంలో ఏమవుతుందో తెలుసా? జమ అయిపోద్ది. అక్కడ కోట్ల రూపాయల ధనవంతుడిగా నువ్వు మారిపోతావు. పరలోకానికి ధనవంతుడిగా పోతే ఆ దేశంలో, ఆ లోకంలో, ఆ ప్రపంచంలో నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు. నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు. ఇక్కడ కోట్లాది రూపాయలు గుమ్ములలో పెట్టుకొని, బీరువాలలో పెట్టుకొని, మురగ పెట్టుకున్నటువంటి ధనవంతులు అనేవారు దరిద్రులు అయిపోతారు నరకంలో. అందుకే వారి కొరకు నీ రూపాయి ఖర్చు చేయటానికి క్రైస్తవుడు నడుం కట్టుకోవాలి. నీకున్నదంతా ఇచ్చి ఏం చేయమన్నాడు? సువార్త ప్రకటించాలి. ఉన్నదంతా ఇవ్వాలి. చాలా మంది అడుగుతుంటారు నన్ను, దశంభాగం సరిపోతా సార్ అని. దశంభాగం కాదు బిడ్డ. దశంభాగం అంటే 10 ఇచ్చి 90 తిందాం అనుకుంటున్నావా? నువ్వు 10 ఇస్తే నీకు 90% నువ్వు తింటే మరి పరిస్థితి ఏంటి? నువ్వు 90 ఇచ్చి 10% తిను, ఒప్పుకుంటావా? 90 దేవుడికి ఇచ్చి 10% తిను, ఒప్పుకుంటావా? అబ్బో, ఒప్పుకోవు కదా. మరి ఆరోగ్యం ఇచ్చింది దేవుడు కదా, నీ శరీరం ఇచ్చింది దేవుడు కదా, రక్తాన్ని ఇచ్చింది దేవుడు కదా, నీ జీవితాన్ని ఇచ్చింది దేవుడు కదా, బలాన్ని ఇచ్చేది దేవుడు కదా, సృష్టిలో ఉన్న ఆహార పదార్థాలు తినాలని ఆజ్ఞాపించి నీకు వాటన్నిటిని నోటికి అందిస్తున్నది దేవుడు కదా. అన్ని చేసి జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తున్న దేవుడికో 10 ఇస్తావా? నువ్వు 90 పట్టుకుని ఊరెగుతావు. ఎంత ఇచ్చారో తెలుసా? దేవుడి సేవకులకు ఎంత ఇచ్చారో తెలుసా? ఒక్కొక్కరు ఎంత ఇచ్చారో తెలుసా? ఉన్నదంతా. ఎంత ఇచ్చారట? ఉన్నదంతా. ఈ రోజు వరకు గట్టిగా నాకు 1000 రూపాయల కానుక రావడం కష్టం. ఎప్పుడన్నా నాకంటే నాకు కాదు, నా దేవునికి. నేను నాకు ఇవ్వద్దు అంటున్నా కానీ దేవునికి ఇవ్వద్దని ఎప్పుడు చెప్పలే. చెప్పానా దేవుడికి ఇద్దన్నా? దేవుడికి మీరు ఇవ్వకపోతే మీకు ధనం ఎక్కడ వస్తుంది? పరలోకంలో జీరో ఉంటుంది. అక్కడికి పోయినాక మీరు ఒక చిప్ప ఒకటి పట్టుకోవాలి. ఇక పరలోకంలో పట్టుకొని అయ్యా అయ్యా అయ్యా, ఎందుకంటే పరలోకంలో ధనం లేదుగా. అక్కడ కోటేశ్వరులు ఉంటారు. వాళ్ళు అప్పుడు నీకేం చేయాలి? ఒక ₹10 బిచ్చి వేయాలి అక్కడ. అప్పుడు పరలోకంలో నీకు ఫుడ్ లేక లేదు. ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టాలి, దేవుడి కోసం ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? అపోస్తల కార్యం ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? ముగింపిస్తాను. మా పాస్టర్ గారు ఏమండు, నేను ఇవ్వకపోతే అనుకోకండి, పోయే కాలం వచ్చినప్పుడు అర్థం కాదు. అప్పుడు ఇవ్వకపోతే మీ పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. రివర్స్ అయితే గేరంతా. చెప్పాలి, అడ్రస్ చెప్పొద్దు వాళ్ళకి. 4వ అధ్యాయము 32 నుంచి. అంటే క్రైస్తవులు, విశ్వాసులు, మీరే విశ్వాసులు. అబ్బో, విశ్వాసులు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులారా జ్ఞాపకం చేసుకోండి. విశ్వసించిన వారందరూ ఒకే మనసు కలిగి ఉండాలి. ఏక ఆత్మ అంటే దేవునిలో ఒకే రకంగా ఉండాలి. ఎవడును నాకు ఉన్న ఇంటికాడ చాలా ఉన్నాయి, నేను పెద్దోన్ని అని అనుకోకూడదు. తనకు కలిగిన వాటిలో ఏది తనది కాదని తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఒకే దగ్గరకు తీసుకొచ్చి అపోస్తులు దైవ కృప పొందిన వారందరూ అని అర్థం. దైవ కృప అందరి యందు అధికముగా ఉండేది కనుక భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి
అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద అపోస్తుల దగ్గర పెట్టేశారు. చాలండి. ఏమేమి ఇచ్చారట ఇల్లు? దశంభాగం కాదు. దశంభాగం అంటే ఇదా? దీన్ని దశంభాగం అంటారా? ఎంత ఇచ్చారట? దశంభాగం పాత నిబంధన వరకు ఇచ్చారు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత భూములు, ఆస్తులు, స్థలాలు మొత్తం అన్ని అమ్మేసి ఏం చేశారు? దేవుడికి ఇచ్చేశారు. మరి మీరేమిచ్చారు? మీ అయ్యగారు అడగడు, మీరు ఇయ్యరు కదా. మీరేమి ఇవ్వాలి? పోనీ ఇవ్వాల్సింది ఏంటో చెప్పండి. ఇవ్వకపోతే ఇవ్వరు, అది మీ ఇష్టం. భూములైనా చదవండి, భూములైనా ఇల్లులైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల దగ్గర పెట్టేశారు. చాలండి. ఇంకొక మంచి మాట, ముప్పై 36 కుప్రాలో పుట్టిన లేవీయుడు ఇతనికి అపోస్తుల హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టబడింది. ఇతడు భూమి గలవాడే ఇంటి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. ఆయనకు భూమి ఉంటే భూమి అమ్మేసాడు, తెచ్చేసాడు. దేవుడి కోసం అలా ఇస్తారా? అలాగ ఇవ్వవలసిన కాలంలో ఉన్నాం మనం. దశంభాగమే ఇవ్వాలనే దశలో మనం ఉంటే ఈ శతమ భాగం ఎలాగ ఇవ్వగలం మనం? అంటే సంపూర్ణ భాగం ఎలాగ ఇవ్వగలం? ఇది సంపూర్ణం కదా. భూమి ఉంటే మొత్తం భూమి ఇచ్చేసాడు, ఇంకేముందని బికారైపోయాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? తన కోసమే. ఎందుకు ఇచ్చాడు? మొత్తం పరలోకంలో కోటేశ్వరుడు అయిపోవాలి. అక్కడ ఈ లోకంలో 10 ఎకరాలు అమ్మిచ్చాడు, ఆ లోకంలో 100 ఎకరాల ఆసాం అయిపోతాడు, 1000 ఎకరాల ఆసాం అయిపోతాడు. అక్కడ ఇక్కడ కన్ను మూయగానే అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడ 1000 ఎకరాల ఆసాం. అబ్బా నేను పెద్ద కోటేశ్వరుని ఇక్కడ, ఆహా ఎంజాయ్. ఇక్కడ దాచుకున్నాడు పిసినారితనంగా, అలాగే బిగబట్టాడు. అలాగే బిగబట్టి నరకానికి వెళ్ళిపోయినాడు ఒకడున్నాడు. వాని కూడా చూపిస్తానే, చూపించనా? చూపిద్దాం. చూడండి 5వ అధ్యాయంలో ఒక మనుషుడు తన భార్య అయిన సత్యరాతో ఏకమై పొలమనెను. ఈ భార్యాభర్తల బంధం చాలా లాజికల్గా ఉంటుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? భార్య అంటది ఏమండి ఇద్దామండి అంటది, అప్పుడు భర్త అంత అవసరమా అంటాడు. భర్త ఇద్దామండి అంటే భార్య అంటది అంత అవసరమా అంటది. వీళ్ళిద్దరికి సరిగ్గా కలవదు. చాలా మంది ఉంటారు ఇలా భూమి మీద, ఎక్కడో ఒక్క దగ్గరే ఇద్దరు ఒకటే అవుతారు. 99 మంది ఎడపెడ ఉంటారు. ఇద్దామంటే వద్దంటారు, వద్దంటే ఇద్దామంటారు. ఇలాంటి వాళ్ళల్లో ఇక్కడ ఒకటి తగిలాడు మనకి. వాడి పేరు అననీయ, ఆమె పేరు సప్పీరా. అబ్బా పేర్లు భలే ఉన్నాయండి. భార్య ఎరుకనేవాడు తన పొలాన్ని నమ్మి ఆ పొలం వేలలో ఏం చేశాడట? కొంత దాచుకొని కొంత తెచ్చాడు. కొంత ప్లస్ కొంత అంటే 50-50 అనుకుందాం, అంతే కదా? అనుకుందాం. అలాగా కొంత దాచుకున్నాడు, కొంత తెచ్చాడు. ఎంత దాచాడో చెప్పలేదు, ఎంత తెచ్చాడో చెప్పలేదు. ఈయన కూడా ఆశీర్వాదం కొట్టేద్దామని, ఏం కొట్టేద్దామని? పరలోకంలోకి వెళ్ళిపోయిన ధనవంతుడైపోయి ఆశీర్వాదం కొట్టేద్దామని, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఏం చేశాడు? 50% దాచాడు, 50% అనుకుందాం. 50 అనేవి అక్కడ లేదు. కొంత తెచ్చాడు, కొంత దాచాడు. అది కూడా ఎలాగా? భార్య ఎరుకని దొంగతనంగా దాచాడు. ఇద్దరు కలిసి కుమ్మక్క అయిపోయి దాచుకున్నారు. ఏమండి? కొంత తెచ్చాడు కదా, దేవుడు విడిచిపెట్టచ్చు కదా. కొంత తెచ్చాడు కదండి. నువ్వు కొంత తెస్తే ఊరుకునే కాలం కాదు ఇది. దశంభాగం ఇస్తే ఊరుకునే కాలం కాదు ఇది. దశమ భాగాన్ని మించిపోయి శతమ భాగానికి రాకపోతే దేవుడు నిన్ను వదిలిపెట్టే కాలం కాదు ఇది. ఇంకా దశంభాగం అని చెప్తున్నారు అయ్యగారు. 100% అడగండి పాస్టర్లు, మొత్తం అమ్మిచ్చేయమనండి. ఒంటి మీద బంగారం అంత ఇచ్చేయమనండి, వెండి ఇచ్చేయమనండి, అమ్మిచ్చేయమనండి, ఆస్తులన్నీ అమ్మిచ్చేయమనండి. ఎందుకంటే పరలోకం పోవాలి కదా. కానీ నువ్వు తినకయో పాస్టరు, నువ్వు పోతావు నరకం. వీడియో కోసం చెప్తాను ఈ మాటలు, మీకోసం. పాస్టర్ నువ్వు తినకు, ఒకళ్ళు తిన్నా ఏదో ఆ రోజు భోజనం కోసం తిను, మొత్తం తినవు, నువ్వు నరకంలో ఉంటావు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఎన్ని చూడగానే నువ్వు ధనవంతులు అయిపోవాలని కోరిక పుడుతుంది నీకు. నువ్వు ధనవంతులు అయిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు.
ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించ దుర్లభం. జరగని పని. నువ్వెందుకు ధనవంతుడు పోయి నరకానికి పోతావు నాయనా? కాబట్టి ఏం చేయాలంటే, నువ్వు వారిచ్చిన దానితో, ఇదిగో ఈ లోకమందు ధనం కోసం ప్రాకులాడుతున్నటువంటి దేవుడి దృష్టిలో పేదవారు, అంటే పరలోకానికి వారసత్వం లేని పేదవారైనటువంటి అనేక మంది కోటేశ్వరులు ఉన్నారు. వారికి సువార్త ప్రకటించడానికి బిడ్డలిచ్చిన ప్రతి పైసా వాడు. చూసారు, అదండి బైబిల్ యొక్క సిద్ధాంతం. మీరందరూ మనిషికి ఇంత లక్ష రూపాయలు తెచ్చి నన్ను కోటేశ్వరులు చేస్తే నేనెటు పోవాలా? నా రోడ్డెటు? మీరందరూ నాకు ఇచ్చారు డబ్బులు, నేను తీసుకొని బాగా కుబేరుని అయిపోయా, నేనెటు పోవాలా? ఇవాళ కోట్లు సంపాదించినటువంటి సేవకుల గతి ఏంటి? ఓ ధనవంతుడైన సేవకుడా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం కదా. నువ్వు ఎటు పోదాం అనుకుంటున్నావు? పరలోకం నరకం లేవు అనుకుంటున్నావా? అయితే ఈ మాటలన్నీ ఎందుకు చెప్తాడు దేవుడు? నిన్ను సంపాదించుకోమనే. పరలోకం నరకం అనేటివి నిజంగా ఉన్నాయి కాబట్టి ఈ మాటలు తెలియజేయబడ్డాయి. కోట్లకు పడగెత్తుతున్నారు సేవకులు. వారికి ఈ బోధ తెలియదేమో. తెలుసుకోండి. ఇకనైనా మీ ధనాన్ని పంచిపెట్టండి పేదలకు పంచడం అంటే అనేకులకు సువార్త ప్రకటించడానికి ఖర్చు చేయటం. పంచడం అంటే మళ్ళీ డబ్బులు పంచడం కాదు. మళ్ళీ డబ్బులు పంచితే వాళ్ళ లక్ష్యాధికారం అవుతాడు, వాడికి పంచితే వాళ్ళ లక్ష్యాధికారం అవుతాడు. ఏమన్నాడు ఒక ఆయన యేసుప్రభు దగ్గరికి వస్తే, నీకున్నదంతయు అమ్మి పేదలకు పంచిపెట్టు అన్నాడు. ఆ పదం వాడకపోతే మనకు కటింగ్ అయిపోద్ది. బైబిల్ ఎప్పుడు కూడా పదముకి లింక్ ఉంటుంది. నీకున్నదంతా అమ్మి పేదలకు పంచిపెట్టు. పంచిపెట్టడం అంటే అర్థం ఏంటి? పేదలందరినీ మళ్ళీ ధనవంతులు చేయటమా? కాదు. పేదలంటే ఎవరంటే, ఇదిగో దేవుడు తెలియని ప్రజలు, కోట్లాధిపతులు ఉన్నారు, కానీ వారికి డబ్బు ఉంది కానీ ఆశీర్వాదం లేని పేదలు, వారు పరలోకం లేదు వారికి నువ్వు పంచిపెట్టు అంటే అర్థం ఏంటంటే, నీకున్న ధనంతో సువార్త ప్రకటించు. ఇదిగో పేదలకు సువార్త, మొదటి వచనం, పేదలకి సువార్త ప్రకటింపబడుచున్నది అనే పదానికి అర్థం ఇంత వెతకాలి. పేదలకు సువార్త ప్రకటింపబడుతుందా? పేదలంటే తిండి లేని వాళ్ళు అనుకోకండి. కోట్లకు పడగెత్తిన వాళ్ళు కూడా దేవుడి దృష్టికి పేదవారు, కటిక దరిద్రులు వాళ్ళు. ఎందుకంటే పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు. పరలోకం అది ఆశ లేదు వాళ్ళకి. అసలు పరలోకం అనే పరిస్థితి లేదు. వారి ధనము యందే వారు మనసు కలిగి ఉన్నారు. వారి ధనము అక్కరకు రాదు ఆపత్కాలములలో. ఎందుకంటే ఆపత్కాలం రాబోతుంది. నరకానికి వెళ్ళిపోయే ఆపత్కాలంలో నీ డబ్బు నిన్ను కాపాడదు. నరకానికి పోకుండా ఆపలేదు. ఈ లోకంలో ఒక రోగం పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుందేమో కానీ నరకానికి మనల్ని పోకుండా చేయగలిగే శక్తి ఈ భూమి మీద ఉన్న ధనానికి లేదు. అలాంటి ధనాన్ని విడిచిపెడితే పరలోకానికి వెళ్ళిపోయే గొప్ప ఆశీర్వాదం మనకు ముందుంది. ఏం చేస్తారో మీ ఇష్టం. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి. దయగలిగిన మా దేవుడా, మీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ ఆలోచనల ప్రకారం మమ్మల్ని ఫలింప చేయమని పేదలైనటువంటి